దానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక 2-3 కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒకటి, రెండోది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇంక మూడో అంశం ఏంటంటే నిన్న క్యాబినెట్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలనేటువంటి ఒక పాయింట్ను నొక్కి చెప్పారు చూసిరా. ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని నొక్కి చెప్పి, ఎందుకు నొక్కి చెప్పారు అని అంటే బనకచర్లకు రేవంత్ రెడ్డి క్లియర్ చేస్తున్నట్టు. ఓకే, మనం ఇటు చూపించి బనకచర్లను క్లియర్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉండన్నట్టు. సో అది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక బనకచర్లను ఖతం చేసిరంటే కృష్ణా లేదు, గోదావరి లేదు, అన్ని ఖతం అయిపోతాయి. ఇక అన్ని నీళ్ళు ఎత్తుకోతారు ఏపీ వాళ్ళు, అన్ని నీళ్లు ఖతం అయిపోతాయి. ఇప్పటికే హంద్రినివా నుంచి 1000 క్యూసెక్ల నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి. రోజుకు 40 నుంచి 50,000 క్యూసెక్ల వాటర్ ఇట్లా పోతూనే ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి అదే మొత్తం ఇదే. ఎక్కడ చూసినా నీళ్ల దోపిడీ యథేచ్ఛగా సాగుతూ ఉంటే ఈ నీళ్ల దోపిడీ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయకుండా కేసీఆర్ కంటే అధ్వానంగా పంపిస్తా ఉన్నాడు. దాని మీద ఎట్లాంటి చర్యలు, కేవలం ప్రకటనలే. బనకచర్లు అడ్డుకొని తీరుతాం, బనకచర్లను మేము ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం, ఇవన్నీ డైలాగులు. ఇంకా మళ్ళొక్కసారి వీళ్ళు చెప్పేటువంటి మాటలు, ఈ ప్రాజెక్టు కడతాం, ఆ ప్రాజెక్టు కడతాం, ఈ ప్రాజెక్టు కడతాం. తెలంగాణ ప్రజలారా, వీళ్ళు కొత్త ప్రాజెక్టులు కడతామని అంటారు. ఎందుకంటా ఉన్నారు కొత్త ప్రాజెక్టులు? అసలు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఏమొస్తా ఉంది ప్రజానికానికి, లేకపోతే నాయకులకు ఏమొస్తా ఉంది, కాంట్రాక్టర్లకు ఏమొస్తా ఉంది? ఈ లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి బోర్డు పెట్టు. ఒక ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణ వ్యయం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి 1,40,000 కోట్ల రూపాయలు దీని అంచనా తీసుకుపోయారు. 1,40,000 కోట్ల రూపాయలు. దీంతో 1,40,000 కోట్లతో ఎంత, దాదాపు ఒక 150 టీఎంసీలు అనుకో, అటు ఇటు 150 టీఎంసీల వాటర్ కోసం 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇక్కడ బాగా లాజిక్ అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక కాళేశ్వరం కట్టడం కోసమే 1,40,000 కోట్లు కదా. తెలంగాణలో నేను ఇవాళ 2-3 సబ్జెక్టులు మాట్లాడతా. ఒకటి జూబ్లీహిల్స్ ఎలక్షన్, రెండోది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎన్నికలకు సంబంధించింది మాట్లాడతా. ఒకటి నాగార్జున సాగరు కట్టినప్పుడు అది ఎంత సామర్థ్యము, ఎన్ని టీఎంసీల సామర్థ్యం అంటే 312 టీఎంసీల సామర్థ్యం. 312 టీఎంసీలు. ప్రస్తుతం ఎంత ఉంది? అది 238 టీఎంసీలు. పూడిక అయింది కాబట్టి అంటే ఎంత పూడకపోయినా, ఎంత మైనస్లో ఉంది మట్టి పూడకపోయిందంటే 73.30 టీఎంసీలు. బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. తెలంగాణలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాని 312 టీఎంసీల కెపాసిటీ. కానీ ప్రస్తుతం మట్టి, సిల్ట్ మొత్తం అంతా పేరుకపోయి 238 టీఎంసీలకు వచ్చింది. అంటే 73.30 టీఎంసీలు మట్టి పేరుకపోయింది అన్నట్టు. ఓకే, రెండోది నిజాం సాగర్ ప్రాజెక్టు మీకు తెలుసు కదా, నిజాం కట్టిండు. ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్ రెండు కూడా ఏది మన జంట జలాశయాలు లేలే కాదు, ఇది నిజాం సాగర్ అంటే ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు ఇది ఎంత కెపాసిటీతో కట్టిరంటే అప్పట్లో ఏది 1918-20 ప్రాంతంలో నిజాం సాగర్ ప్రాజెక్టు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం ఆయనే కట్టి ఆయనే ప్రారంభించిండు. 29
72 టీఎంసీలు. ఇది ప్రస్తుతం ఎంత ఉంది? ఇది మట్టి వేరకపోయి అంటే 17.80 టీఎంసీలు ఉంది. అంటే ఎంత మైనస్, ఎంత మట్టి వేరకపోయింది? 11.92 మీ టీఎంసీల లెవెల్లో మట్టి వేరకపోయింది. ఇక అలాగే జూరాల తీసుకుందాం. జూరాల, ఈ జూరాల దీని కెపాసిటీ వచ్చేసి 11.94 టీఎంసీలు. ప్రస్తుతం ఎంత ఉంది దీనిది? 8.26 టీఎంసీలు. అంటే ఎంత లాస్? 3.68 పూడిక. ఇక అలాగే శ్రీరామ్ సాగర్ ఎస్ఎల్బిసి అదేంటి శ్రీరామ్ సాగర్ గోదావరి మీద మనకు స్టార్టింగ్ లో ఉండేటువంటిది. ఇదేం జూరాలనేమో కృష్ణానదిలో స్టార్టింగ్ ప్రాజెక్ట్ తెలంగాణ ఎంట్రీలో, శ్రీరామ్ సాగర్ ఏమో గోదావరి స్టార్టింగ్ ప్రాజెక్టు. ఇది మొత్తం 112 టీఎంసీల కెపాసిటీ. 112 టీఎంసీల కెపాసిటీ. ప్రస్తుతం ఎంత ఉంది ఇది అని అంటే 80 ఉంది. 80. ఎంత మైనస్ లో ఉంది? 32 టీఎంసీలు. 32 టీఎంసీలు. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులలో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో 255 టీఎంసీల నీళ్లు పట్టేంత మట్టి వేరకపోయింది. ఎంత? 255 టీఎంసీల నీళ్లు పట్టేంత మట్టి పేరకపోయింది. మీకు టీఎంసీలు అంటే ఏంది గతంలో చెప్పినా? ఇక్కడ 255 టీఎంసీల మట్టి. ఈ మట్టి కనుక తీసేస్తే, ఈ మట్టి తీసి ఎత్తిపోస్తే, ఈ పూడిక తీస్తే 255 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అదనంగా దొరుకుతుంది ఇప్పుడు మనకు, ఇప్పుడున్న వాటికంటే. అంటే దాని అర్థమైంది, ఉన్న ప్రాజెక్టులను కొత్తది ఒక్కటి కట్టాల్సిన పని లేదు. ఈ 255 టీఎంసీల మట్టిని ఎత్తిపోయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరికైనా ఎంత అవుతుందో చెప్పు. ఐడియా లేదు. కేవలం నేను చేసిన లెక్క ప్రకారం 22,000 కోట్లు అవుతుంది. ఓకే, 22,000 కోట్ల రూపాయలు పెడితే 255 టీఎంసీల అదనపు సామర్థ్యం ఇప్పుడు దొరుకుతుంది. ఇది బెటరు. ఇది చేయరు. ఎందుకు చేయరు? ఇక్కడ కమిషన్లు రావు కదా. బాగా కమిషన్లు రావాలంటే బాగా ఖర్చు పెట్టాలి జనం సొమ్ము. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం 150 టీఎంసీలకే 140,000 కోట్ల రూపాయలు పెట్టాం కదా. మరి 255 టీఎంసీల మట్టిని కనుక ఎత్తి దాని పూడిక అంటే అంత సామర్థ్యం పట్టేటువంటి పూడికను ఎత్తి పక్కకు పోస్తే 22,000 కోట్లు కూడా కావు. 255 టీఎంసీల సామర్థ్యం వస్తుంది. ఇది చేయరు మన నాయకులు. ఎందుకు చేయరు? పాలకులు ఎందుకు చేయరంటే జనం సొమ్ము మింగాలి కదా. కాంట్రాక్టులు రావాలి, కాంట్రాక్ట్లు ఇవ్వాలి, అంచనాలు పెంచాలి. ఇది కమిషన్ లెక్క రావు కదా. అందుకోసమనే ఇప్పుడు ఇందులో ఏ నల్క ఉంది చెప్పు? పూడిక తీయడం బెటరా, కొత్తది కట్టడం బెస్టా? ప్రజల్ని అడుగుదాం. అన్న నువ్వు చెప్పే రోజు ఒక స్టోరీ పక్కన సుదర్శన్ నాకు కూడా అర్థం అవుతలేదని అంటుండు. సుదర్శన్కి ఎందుకు అర్థం కాదు? క్లియర్గా అర్థం. మేము ఏం మాట్లాడాలో, మేము ఏం చర్చ చేయాలో మాకు ఐడియా ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణలోని ప్రాజెక్టులో ఇప్పుడు చేయాల్సిందేది 20,000 కోట్లతో పూడికతీత తీయాలన్నా, లక్షల కోట్లతో కొత్త ప్రాజెక్టులు కట్టన్నా. మీ ఒపీనియన్ పోల్ చేయండి. తక్కువ ధర అయితే
తక్కువ ధర అవుతుంది కదా, అది పూడిక తీయాలనా? పూడిక తీస్తే ఖాళీ మట్టెత్తి పోస్తే 255 టీఎంసీల సామర్థ్యానికి పెరుగుతాయి. ఇంకా Yes. మన ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులే మట్టి పూడిక తీస్తేనే. కొత్త ప్రాజెక్టు కడితేనేమో లక్షల కోట్లు కావాలి. ఇంకా అప్పుడు మళ్ళా కాంట్రాక్టర్లకు కష్టమవుతుంది కదా. ఎస్, కాంట్రాక్టర్లకు కష్టమైందంటే రాజకీయ నాయకులకు కూడా కష్టమే. ఇలా పూడిక తీస్తానికి సగం పైసలే మిగులుతాయి కదా, 1,000 కోట్లే మిగులుతాయి. వీళ్ళ కమిషన్లు ఎక్కువ రావా? లక్షల కోట్లు అంటే ఎన్నైనా కొట్టేయచ్చు. సింపుల్ గా ఇది నాగార్జున సాగర్ లో 312 టీఎంసీల సామర్థ్యం పూర్తి స్థాయిలో ఉంటే ఇప్పుడు 238 అంటే 73 టీఎంసీలు. 73 టీఎంసీలు అంటే ఎంత? సగం కాళేశ్వరం. సగం కాళేశ్వరం. ఈ సగం కాళేశ్వరం మట్టెత్తడానికి 10,000 కోట్లు కూడా కావు. ఇగో ఈ రకంగా ఇవి ఎత్తకుండా ఎస్ఎల్బిసి పూర్తి, ఎస్ఎల్బిసి ఎన్టీ రామారావు నేను పుట్టకముందునప్పటి నుంచి జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్, అప్పటి నుంచి జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది. సరే అప్పటి పుట్టిన అనుకో, కానీ అప్పుడు మొదలు పెడితే ఇప్పటికి కూడా కొనేలే అది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి చేస్తారట. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసి అని మనకు చెప్తా ఉన్నారు క్యాబినెట్లో. కానీ దాని టార్గెట్ అది కాదు. దాని టార్గెట్ బనకచర్లను క్లియర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నాడు ఇంకో రకంగా. అది ఎట్లా అనేది మళ్ళీ ఒక విశ్లేషణలో ఆపుతామంటారు కదా. ఆపని చూడరు మీరు, వీళ్ళు ఆపరు చేపరు ఏం చేయరు, వీళ్ళతో కాదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.